పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మరియు చైర్పర్సన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఈపీఎఫ్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఈ కేంద్రీకృత వ్యవస్థ దేశవ్యాప్తంగా ఏదైనా బ్యాంకు శాఖ ద్వారా పెన్షన్ పంపిణీని అనుమతిస్తుంది. ఈ సదుపాయం ఈపీఎఫ్ యొక్క కొనసాగుతున్న ఆధునీకరణ ప్రాజెక్ట్ సెంట్రలైజ్డ్ ఎనేబుల్డ్ సిస్టమ్ సైట్స్ 2.01 లో భాగంగా జనవరి 1, 2025 నుండి ప్రారంభించబడుతుంది. తదుపరి దశలో సిపిఎస్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఏవిపిఎస్ కి సులభతరమైన మార్పును సులభతరం చేస్తుంది. గుడ్ న్యూస్ ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త. జనవరి 1 నుండి దేశంలోని ఏ బ్యాంకు, ఏ శాఖ నుండైనా పెన్షన్ పొందొచ్చు. గుడ్ న్యూస్ ఈపీఎస్ పెన్షన్ చెల్లింపులో ముఖ్యమైన మైలురాయి. ఈ నూతన విధానంపై కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ఆమోదం ఈపీఎఫ్ఓ ఆధునీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. పెన్షనర్లు తమ పెన్షన్లను ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ నుండి అయినా స్వీకరించేలా చేయడం ద్వారా దేశంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరిస్తుంది. మరింత పటిష్టమైన, ప్రతిస్పందించే మరియు టెక్ ఎనేబుల్డ్ ఆర్గనైజేషన్గా మార్చడానికి కొనసాగుతున్న తమ ప్రయత్నాలలో ఇది కీలకమైన దశ అన్నారు. అధునాతన మరియు బ్యాంకింగ్ సాంకేతికతలను ఉపయోగించుకోవడం ద్వారా పెన్షనర్లకు మరింత సమర్థవంతమైన మరియు వినియోగదారు స్నేహపూర్వక అనుభవాన్ని అందించడం ద్వారా ఈపీఎఫ్ యొక్క 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు సిపిఎస్ ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేయబడింది. పెన్షనర్లు తమ బ్యాంక్ లేదా బ్రాంచ్ని మార్చినప్పుడు లేదా కార్యాలయాల మధ్య పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను పీపీఓ బదిలీ చేయాల్సిన అవసరం లేకుండా భారతదేశం అంతటా పెన్షన్ పంపిణీని కొత్త విధానం నిర్ధారిస్తుంది. పదవీ విరమణ తర్వాత స్వగ్రామాలకు తిరిగి వచ్చే పింఛనుదారులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. పింఛనుదారులు ఇకపై వారి పెన్షన్ ప్రారంభంలో వెరిఫికేషన్ కోసం బ్రాంచ్ని సందర్శించాల్సిన అవసరం లేదు మరియు విడుదలైన వెంటనే పెన్షన్ క్రెడిట్ చేయబడుతుంది. అంతేకాకుండా కొత్త వ్యవస్థలోకి మారిన తర్వాత పెన్షన్ పంపిణీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఈపీఎఫ్ఓ అంచనా వేస్తుంది. పదవీ విరమణ సమయంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఆర్థిక అవసరాలను తీర్చుకునే అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఈపీఎఫ్ ఒకటి. ఈ పథకంలో కంపెనీలు మరియు కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు నెలవారీ విరాళం ఇవ్వాలి. ఈ మొత్తం కాలక్రమేణా పెరగడమే కాకుండా పీఎఫ్ ఖాతా యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే మీరు మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు లేదా మీకు అవసరమైనప్పుడు డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారినప్పుడు మీ మొత్తం పీఎఫ్ మొత్తాన్ని ఎలా విత్డ్రా చేయాలో ఈ పోస్ట్లో చూద్దాం. పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడానికి క్రింది దశలను అనుసరించండి. పూర్తి పీఎఫ్ మొత్తాన్ని ఎలా విత్డ్రా చేయాలి? స్టెప్ 1. ముందుగా అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ను సందర్శించండి. స్టెప్ 2. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్, యుఎన్ పాస్వర్డ్ మరియు క్యాప్చా కోడ్ ఉపయోగించి లాగిన్ చేయండి. లాగిన్ అయిన తర్వాత నిర్వహించు విభాగానికి వెళ్లి మీ కేవైసీ వివరాలు తాజాగా మరియు ఖచ్చితమైనవిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలా దాన్ని నిర్ధారించండి. 3వ దశ ఆన్లైన్ సేవలు విభాగానికి వెళ్లి ఫారం 31, ఫారం 19, ఫారం 10C ఎంపికను ఎంచుకోండి. మీకు పూర్తి ఈపీఎఫ్ సెటిల్మెంట్, ఈపీఎఫ్ పార్ట్ ఉపసంహరణ, పెన్షన్ ఉపసంహరణ అనే 3 ఎంపికలు చూపబడతాయి. మొత్తం మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి పూర్తి ఈపీఎఫ్ సెటిల్మెంట్ను ఎంచుకోండి. దశ 4 ఫారంను సమర్పించి కొన్ని రోజులు వేచి ఉండండి. మొత్తం పీఎఫ్ మొత్తం మీ రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ చేయబడుతుంది. అలాగే ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాను కొత్త పీఎఫ్ ఖాతాకు లింక్ చేయాలి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి వెళ్లి 2వ దశ ఉద్యోగుల కోసం ఎంపికను ఎంచుకోండి. ఖాతా ఆ తర్వాత మీరు మీ యుఎన్ పాస్వర్డ్ మరియు క్యాప్చా కోడ్ను అందించాలి మరియు స్టెప్ 4 మీ పాత పీఎఫ్ ఖాతా వివరాలను అందించడం ద్వారా అభ్యర్థనను సమర్పించండి.
మీ ప్రస్తుత కంపెనీ ఈ అభ్యర్థనను తప్పనిసరిగా ఆమోదించాలి. ఈపీఎఫ్ఓ సిస్టమ్ ఆమోదం తర్వాత పాత పీఎఫ్ ఖాతాను కొత్త పీఎఫ్ ఖాతాతో లింక్ చేస్తుంది. పైన పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా మీరు మీ పీఎఫ్ మొత్తాన్ని సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే దీని గడువు ముగియనుంది. ఇటీవలనే ఈలాయ్ పథకంలో యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ యాడ్ చేసుకునేందుకు చివరి తేదీని ఈపీఎఫ్ఓ డిసెంబర్ 15, 2024 వరకు పొడిగించింది. ఇంతకు ముందు ఈ గడువు నవంబర్ 30, 2024 వరకు ఉండేది. ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని అందించింది. దీంతో పాటు బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడానికి ప్రభుత్వం చివరి తేదీని కూడా పొడిగించింది. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకం కోసం 3 పథకాలు బి లను ప్రకటించారు. ఇందులో 2 లక్షల కోట్ల రూపాయలు వ్యయంతో 5 ఏళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యాలు, ఇతర అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈలై పథకం లక్ష్యం 2 సంవత్సరాలలో 2 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించడం. ఇందులో స్కీమ్ మొదటిసారిగా ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఉంటారు. ప్లాన్ బిలో తయారీ రంగంలో ఉద్యోగాలను సృష్టించడంపై దృష్టి పెడతారు. ప్లాన్ సి యజమానులకు మద్దతు ఇవ్వడంపై ఫోకస్ చేస్తారు. స్కీమ్ ఏ మొదటిసారి పనిచేస్తున్న వారి కోసం. ఇందులో ఉద్యోగులకు 3 విడతలుగా 15 రూపాయల వరకు వేతనం అందజేస్తారు. ఈ డబ్బు నేరుగా ఆధార్తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు వెళ్తుంది. కొత్త వారిని ఉద్యోగాల్లో చేర్చేందుకు, వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది. ప్లాన్ బి తయారీ రంగానికి. తయారీ రంగంలో ఉపాధిని పెంచడమే ప్లాన్ బి లక్ష్యం. ఈ పథకంలో యజమానులు, కొత్త ఉద్యోగులు ఈపీఎఫ్ఓ సహకారంపై ప్రోత్సాహాన్ని పొందుతారు. ఈ ప్రయోజనం 4 ఏళ్లపాటు అందుబాటులో ఉంటుంది. తయారీ రంగంలో కొత్త ఉద్యోగాలు కల్పించడానికి, ఉత్పత్తిని పెంచడానికి ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్లాన్ సి అనేది అన్ని రంగాలలోని యజమానుల కోసం. ఇందులో కొత్త ఉద్యోగికి నెలకు రూ. 3,000 ప్రభుత్వం యాజమాన్యానికి ఇస్తుంది. ఈ సహాయం 2 ఏళ్లపాటు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంతో యజమానులు ఎక్కువ మందిని నియమించుకోగలుగుతారు. 1 లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ క్రమంలో డిసెంబర్ 15, 2024 లోపు యుఏఎన్, ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయబడాలని ఈపీఎఫ్ఓ చెబుతోంది. తద్వారా ఉద్యోగులు ఈ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ అనేక సేవలను యాక్సెస్ చేసుకోగలుగుతారు. దీంతో వారు తమ పీఎఫ్ ఖాతాలను చక్కగా నిర్వహించుకోవచ్చు. మీరు పీఎఫ్ పాస్బుక్ని వీక్షించవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అదనంగా ఉద్యోగులు పాక్షిక ఉపసంహరణలు, అడ్వాన్స్లు లేదా బదిలీల కోసం క్లెయిమ్లను సమర్పించుకోవచ్చు. రోజుల్లో పీఎఫ్ విత్డ్రాకు ఆధార్ తప్పనిసరి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ని ఆధార్తో తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల కొన్ని వర్గాల ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. భారత్లో పనిచేసి ఆధార్ను పొందలేకపోయిన అంతర్జాతీయ ఉద్యోగులు తమ స్వదేశాలకు తిరిగి వస్తే వారి పీఎఫ్ విత్డ్రాకు ఆధార్ అవసరం లేదు. అలాగే విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయ పౌరులు, నేపాల్, భూటాన్ పౌరులు, శాశ్వతంగా విదేశాలకు వెళ్లిన భారతీయ పౌరులు పీఎఫ్ విత్డ్రాకు ఆధార్ అవసరం లేదని ఈపీఎఫ్. అయితే ఇలాంటి క్లెయిమ్లను ఆమోదించే ముందు అన్ని క్లెయిమ్లను జాగ్రత్తగా పరిశీలించాలని ఈపీఎఫ్ఓ అధికారులను ఆదేశించింది. ఇది అప్రూవల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ద్వారా ఈఆఫీస్ ఫైల్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఉద్యోగులు అదే యుఏఎన్ను నిర్వహించాలని లేదా వారి మునుపటి సర్వీస్ రికార్డులను అదే యుఏఎన్కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది క్లెయిమ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.